హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కొబ్బరికాయ కూర అండి. ఈ కూర చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి ఫ్రై అయ్యేలోపు లేత చింతాకుని తీసుకొని పుల్లలు ముదర చింతాకు ఏమన్నా ఉంటే వేరేసుకుని ఈ విధంగా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా నలుపుకుని పక్కన ఉంచుకోవాలండి. మొత్తం చింతాకునంతా ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన కొబ్బరి ఉల్లి మిశ్రమంలో కొంచెం పసుపు అలాగే కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలండి. ఇది దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్న చింతాకును కూడా వేసేసుకొని పూర్తిగా వాటర్ అంతా రెడ్యూస్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. నచ్చితే ఇందులోనే రొయ్యలు అయినా జీడిపప్పు అయినా వేసుకుని కూడా చేసుకోవచ్చండి. అలాగే కొబ్బరిలో హై ప్రోటీన్ ఉంటుందండి. చింతాకు కూడా హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. చూడండి, ఈ విధంగా కూర పూర్తిగా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం అండి. ఎంతో టేస్టీగా ఉండే చింతాకు కొబ్బరికాయ కూర రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.